ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ను వీక్షించిన బిడ్డలందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుంచి కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని శ్రద్ధగా విందాం. మరి ఈరోజు ప్రభువు ఆయన వాక్యం ద్వారా నీతో, నాతో, మనతో, మన అందరితో ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము వినటానికి సిద్ధం కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి హోషేయ 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 751. పాత నిబంధన గ్రంథములో రాయబడిన పుస్తకము హోషేయ 13వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రస్తుతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన యొక్క వాక్య భాగము నిమిత్తము దేవాతి దేవుడు యొక్క సమయమున నీతో, నాతో, మనందరితో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ సమయంలో నీ చిత్తములో నీ కృప చొప్పున నీ దయా సంకల్పాన్ని బట్టి ప్రభువా ఈరోజు మమ్మల్ని నా తండ్రి నీ సన్నిధిలో ఏకపరిచినందుకు మీ కృతజ్ఞత స్తోత్రాలు. అలాగే ప్రభువా నా తండ్రి దాస్తుని నీ పక్ష నిలబడి ఉన్నాను తండ్రి. నా నోటికి మీరు పోరుగా ఉండి మాకు ఇక్కడ చేరి కూడా వచ్చిన బిడ్డలకును ఈ లైవ్ ద్వారా వీక్షించున్న బిడ్డలకు ప్రభువా నీ మాటలను వినగల చెవులను గ్రహించగల మనసులు మా అందరికి మీరు దయచేయండి. ఇక్కడ రాలేక వెనకబడుతున్న బిడ్డలను ప్రభువా మీరు దర్శించి ఆకర్షించి మీ సన్నిధికి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనాలండి. అందరికి కూడా నా శుభాభివందనాలు. ఈరోజు మనము ధ్యానించబోతున్న అంశాన్ని మనము శ్రద్ధగా పరిశీలన చేసినట్లయితే చెప్పబడుతున్న ఈ మాటలు మనకు అర్థమవుతాయి. అర్థమవుతుందా? మనము వినబోతున్న ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకునే విధానం నీకుంటే చెబుతున్న ప్రతి మాట మన చెవులకి ఎక్కిద్దే కానీ అది వ్యర్థంగా మాత్రము పోదు. కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే వృద్ధిలోనికి రావాలంటే ఏమి ఉండాలి? దేవునికి స్తోత్రం. వృద్ధిలోనికి రావాలంటే ఏం ఉండాలి చెప్పండి? ఏం ఉండాలి? వృద్ధిలోనికి మనం రావాలంటే వృద్ధిలోకి అంటే ఏంటి చెప్పండి? వృద్ధిలోకి రావడం అంటే ఏంటి? పై స్థానంలోకి. ఇప్పుడు కింద స్థానంలో ఉన్నాం. మన దేవుడు పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే అక్కడ శ్రేష్టమైన మాటలు ఉంటాయి. ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన మాటలు విన్న బిడ్డలను, ఆయన చిత్తం నెరవేర్చిన బిడ్డలను ఆయన ఎలా ఉంచుతానన్నాడు చెప్పండి? పైవాడిగా నేను ఉంచుతానే కానీ క్రిందివానిగా మాత్రం నిన్ను ఉంచను అన్నాడు. తలగా నియమిస్తానే కానీ నిన్ను తోకగా నియమించను అన్నాడు. అంటే మనము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే నిన్ను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానములో నిలబెట్టాలని చెప్పండి ఆయన ఆలోచన. అర్థమవుతుందా? ఈ లోకంలో మనం చూస్తే మనల్ని ఎలాగ చూస్తారయ్యా అంటే ఈ లోకంలో మనన్న వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన పై స్థానంలో ఉంటే వాళ్ళు వాడవలేరు. అందుకని అణగద్రొక్కాలని ఏం చేస్తూ ఉంటారు? అనేకులు చూస్తూ ఉంటారు. స్నేహితులైనా లేదా ఇరుగు పొరుగు వారైనా, రక్త సంబంధులైనా, అయిన వారైనా, కుటుంబీకులైనా కూడా పైకి మాత్రం నువ్వు బాగుపడితే చాలయ్యా అంటారే కానీ అది వారి మనసు నుంచి వచ్చింది మాత్రం కాదు. దేని నుంచి వచ్చినది? పై పెదవుల ద్వారా పలకబడిన మాటలు. ఇలాంటి మాటలు మనం వినొచ్చుతలే చెప్పండి? నువ్వు ఏడున్నా కానీ పైకి రావడమే కావాలయ్యా అనేసి ఒక మాట అంటూ ఉంటారు. నిజానికి 100% మాట్లాడేవాళ్ళు రీలుగా ఉన్నప్పటికీ ఇక మిగతా 99% ఏం చేస్తారంటే పైకి పెదవులతోనే
మాట్లాడతారు కానీ మనసు పూర్తిగా నిండు మనసుతో మాత్రం ఎవరు కూడా అలాంటి వచనాన్ని పలకరు. ఎందుకంటే నేడు సమాజంలో అంతా కల్తీ బత్తి అయిపోయింది, కల్తీ ప్రపంచం అయిపోయింది. అర్థమవుతుందా? మనుషులు కూడా ఏమైపోయారంటే కల్తీ అయిపోయారు. అర్థమవుతుందా? ఆహారం తినే పదార్థాలు కూడా ఈ రోజుల్లో కల్తీ అయిపోయినాయని మనము ఎన్ని న్యూస్ పేపర్లో వింటలేదు, ఎన్ని చదువుకోవట్లేదు. అలాగే మనుషులు కూడా ఏమైపోయారు? కల్తీ మనుషులు అయిపోయారు. ప్రియులారా, మనతోనే ఉంటారు, మన బాగును కూడా వారు ఓర్చుకోలేకుండా ఏం చేస్తూ ఉంటారు? మనల్ని పడవేయాలని, అణగద్రొక్కాలని, నిన్ను పాతాళ అగాధంలో తొక్కాలని దుష్ట ఆలోచన కలిగి మనతోనే ఉండే శత్రువులు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ఈరోజు ఒక్కరి ఉద్దేశాలు బట్టి కాదు కానీ వాక్యము నిన్ను వృద్ధిలోనికి తీసుకురావాలని ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిన్ను వృద్ధిలోనికి తేవాలి అనగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు, దేన్నైనా కావచ్చు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఈరోజు ముఖ్య ఉద్దేశమే దేవుని యొక్క వాగ్దానము. దేవునికి స్తోత్రం. కానీ మనం గమనించాల్సినది ఏంటయ్యా అంటే, ఈనాడు మనం వృద్ధిలోకి రాలేకపోవడం కారణం ఏంటంటే బుద్ధి లేదు. దేవునికి స్తోత్రం. వృద్ధిలోకి రాలేకపోవడం కారణం ఏంటంటే బుద్ధి లేదు. బుద్ధి ఉంటే వృద్ధిలోకి వస్తారు, బుద్ధి లేకపోతే వృద్ధిలోకి రారు అని నేను అంటలేదు. మనము ధ్యానించబోతున్న ఈ ప్రవక్త హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చెబుతున్న ఈ మాటలు మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు చెబుతున్న సారాంశం మీరు అర్థం చేసుకోగలుగుతారు, అవలంబించగలుగుతారు. దాని ప్రకారంగా మీరు వృద్ధులను కూడా రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. చూద్దామా మరి దేవుని వాక్యం ఏమో రాయబడి ఉందో? హోషేయ 13వ అధ్యాయము 13వ వచనం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి ప్రియులారా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రస్తుతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అంటే వృద్ధిలోకి రాలేకపోవగల కారణం, ఒక రీజన్ ఏంటయ్యా అంటే, ఒక కారణం ఏంటయ్యా అంటే బుద్ధి లేకపోతే వృద్ధిలోకి రాలేం. బుద్ధి లేకపోతే దేంట్లోకి రాలేమంట? వృద్ధిలోకి రాలేమన్నమాట. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇంతకీ అతడు అన్నది ఎవరు కావాలి మనకి? అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అన్నమాట హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అతడు ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావించబడింది ఈ మాట అన్నది మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులారా, ఎఫ్రాయిము అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరి గురించి అంట? ఎఫ్రాయిము గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అందరు చెప్పండి, అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. వృద్ధి కంటే ఏంటి? దీవెనకరంగా తన జీవితము మార్చబడదు. తన కుటుంబంలో కావచ్చు, లేదా తన వ్యాపారంలో కావచ్చు, తన చేస్తున్న చేతి పనుల్లో కావచ్చు, వృద్ధిలోకి రాడు. ఎందుకు రావట్లేదంటే కారణం ప్రియులారా, అతనికి ఏమి లేదు? బుద్ధి లేదు. అతనికి ఏమి లేదు? బుద్ధి లేదు. మనకి బుద్ధి లేదు, మనకి వృద్ధిలోకి మనం కూడా రాలేకపోతున్నాం. బైబిల్ చూస్తున్న సత్యాన్ని మీరు గమనిస్తే ప్రియులారా, ఇతడు ఎవరయ్యా అంటే ఎఫ్రాయిము. ఇతను ఎవరయ్యా అంటే ఎఫ్రాయిము. గుర్తుంచుకోండి ఈ పేరు. ఎవరు? ఎఫ్రాయిము. అసలు ఎఫ్రాయిము బుద్ధి లేనివాడిగా ఎందుకున్నాడు? బుద్ధి లేనిగా వాడికి ఉండగల కారణం ఏంటి? అతని గురించి కొన్ని చోట్ల మరి మంచిగానే ప్రస్తావనలు జరిగినాయి కదా. కానీ ఈ సందర్భంలో బుద్ధి లేక వృద్ధిలోనికి రాడు అన్నమాట హోషేయ ప్రవక్త ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నది, ఆ ఎఫ్రాయిము గురించి మనము కొన్ని వివరణాత్మకమైన సందేశాన్ని మరొక వీడియోలో మనము దాన్ని ధ్యానిస్తాం. కానీ ఇప్పుడు మాత్రము వృద్ధుల్లోకి రాకపోవగల కారణాలు ఆ ఒక సబ్జెక్ట్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి దీని గురించి మనం కొంచెం లోతుగా వెళదాం. అయినప్పటికీ కూడా నేను కొంచెం ఎఫ్రాయిము గురించి మీతో క్లుప్త విశేషణ మీకు అందజేస్తాను, శ్రద్ధగా వినండి. ఎఫ్రాయిము అనే పదము మనకి ఎక్కడ ప్రారంభంగా పరిచయం అయ్యిదయ్యా అంటే ఆది కాండంలోనే మనకు అతని పేరు ఏమైంది? పరిచయం అయింది. ఆది కాండంలోనే ఎఫ్రాయిము అనే ఒక పేరు మనకు ముందుగా పరిచయం అయింది. అసలు ఎఫ్రాయిము ఎవరు కుమారుడు? చెప్పండి, ఎఫ్రాయిము ఎవరు కుమారుడు తెలుసా? చెప్పండి, ఎవరు కుమారుడు? ఎఫ్రాయిము యోసేపు కుమారుడు. యోసేపు కూడా అందరూ తెలుసు కదా, యాకోబు 11వ కుమారుడు. అర్థమవుతుంది? యాకోబు 11వ కుమారుడు. రాహేలు ద్వారా జన్మించిన ఏకైక కుమారుడు ఎవరు? యోసేపు. అతని తర్వాత బెన్యామీన్ అనేసి తన తమ్ముడు గురించి కూడా మనం బైబిల్లో చూస్తాం.
కానీ ఎఫ్రాయిం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎఫ్రాయిం గురించి ఎందుకు మీకు ఈ రీతిగా క్లుప్త వివరణ అందించాలనుకున్నానంటే, ఈ ఎఫ్రాయిమే బుద్ధి లేక వృద్ధిలోకి రాలేదని దేవుడు చెప్పాడు కదా, అసలు ఎందుకని ఈ మాట అన్నాడు అన్నది మీకు తెలియాలంటే ఎఫ్రాయిం గురించి కొన్ని క్లుప్తమైన విషయాన్ని మీతో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యోసేపుని ప్రేమించి ఐగుప్తులో దేవుడు రాజుగా చేశాడు. ఓకే, దేవుడు అతన్ని ప్రేమించి 2 స్వాస్థ్యాలను ఇచ్చాడు. ఎవరంటే మొదట కుమారుడు చెప్పండి, మనష్షే. పెద్ద కుమారుడు ఎవరు? మనష్షే. రెండవ కుమారుడు ఎఫ్రాయిము. ఈ వీరిద్దరు బిడ్డలు ఎక్కడ కలిగారయ్యా అంటే, ఇది కూడా మనం బాగా ఆలోచించాలి. తనకి కుటుంబం పిల్లలు ఎక్కడ ఉన్నప్పుడు కలిగారయ్యా అంటే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కలిగారా లేక ఐగుప్తులో ఉన్నప్పుడు కలిగారా? చెప్పండి, ఎక్కడ ఉన్నప్పుడు కలిగారు? ఐగుప్తులో ఉన్నప్పుడే అతనికి దేవుడు బిడ్డలను ఇచ్చాడు, అతన్ని ఆశీర్వదించాడు. కానీ ఇతని గురించి ఎందుకు వివరిస్తున్నానంటే, యాకోబు దగ్గర రాగానే ఇతని వ్యత్యాసాన్ని మనం చూడాలి. ఇప్పుడు మనకి ఒక ఇల్లు ఉన్నాయనుకో, లేకపోతే పొలం పంటలు ఉన్నాయనుకో, పెద్దవాడికి భాగము ఎక్కువ వెళ్ళిద్ది, అవునా కదా? జ్యేష్ఠుడికి ఏం చేస్తాం, కొంచెం భాగం ఎక్కువ వచ్చింది. గజమైనా కావచ్చు, అర్ధ గజమైనా కావచ్చు, అందరి మీద కన్నా కూడా కొంచెం మాత్రం పెద్దవాడికి, జ్యేష్ఠుడికి పెద్దవాడు కాబట్టి హక్కు హక్కులు కూడా ఎక్కువ ఎవరికి ఉంటాయి అంటే జ్యేష్ఠుడికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనష్షే జ్యేష్ఠుడు, యోసేపుకి మనష్షే అలాంటి వాడు పెద్దమ్మ కుమారుడు అతనికి రావాలి. కానీ ఇక్కడ ఐగుప్తు నుంచి తన తండ్రి కాయలాపుగా ఉన్నాడు అంటే యాకోబు మరణించబోతున్నాడు. వింటున్నారా? యాకోబు గారు ముసలితనంలో ఉన్నాడు, మరణించబోతున్నాడు కనుక అని ఒక వార్త ఎవరు చెవిన పడిందయ్యా అంటే, చెప్పండి, ఎవరు చెవిన పడింది? యోసేపు చెవిన పడింది. వెంటనే తన పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన తండ్రి ఉన్న స్థలమునకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే, చివరి దశలో మరి కుటుంబంగా చూడాలి. కుటుంబంగా చూస్తే ఆనాడు మన బైబిల్ ప్రకారం చూస్తే మరణ పడకలో ఉన్నప్పుడట వారు మరణించక మునిపే కొన్ని కోరికలు కోరుకొని ఆ బిడ్డలు ఏం చేస్తారంటే దీవిస్తారు. ఆ బిడ్డలు ఏం చేస్తారు? చేతుల నుంచి వారి నెత్తిపైన దీవిస్తారు. ఈ యాకోబు కూడా దీవించిన సందర్భం అని చూడగలుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు యాకోబు తండ్రి మీరు ఆలోచన చేస్తే ఇంకా కొంచెం లోతుకు వెళ్తే, యాకోబు తండ్రి ఎవరు? యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కూడా వృద్ధుడైనప్పుడు అతడు చివరి దశలో ఉన్నాడని తాను ఎరిగి, అందుకనే తనకు 2 కుమారులు యాకోబుకి ఏశావుకి చెప్తున్న మాట ఏంటంటే, నేను మరణించక మునిపే నా కొరకు మంచి రుచికరమైన ఏ మాంసము, మాంసాహారం నాకు తెచ్చిపెట్టండి, వేటాడి మాంసాహారం తెచ్చిపెట్టండి, నేను వారిని దీవించి నా ప్రాణము నేను విడిచేస్తానని ఈ మాట తండ్రి అయిన ఇస్సాకు చెప్తుంటే తన భార్య అయిన రెబ్కా విని యాకోబుకి చెప్పడం జరిగింది. చెప్పింది ఎవరికై అంటే, పరక్రమము వేట కలిగిన వాడు అంటే వేటలో మంచి ప్రావీణ్యత కలిగిన వాడు ఎవరై అంటే ఏశావు. ఏశావుకు చెప్తుంటే తల్లి వింది. ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి రావాలనుకుంది? నా చిన్న కొడుక్కి రావాలనే ఉద్దేశంతో ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, చివరి క్షణాల్లో అందరూ ఎందుకు కూడుకుంటారా అంటే చెప్పండి, ఈ రోజుల్లో మనం చూస్తే ఆ రోజుల్లో మాత్రం దీవిస్తానికి, అర్థమవుతుందా? ఆ రోజుల్లో దీవెను తన తండ్రి వాక్కు ద్వారా ఏదైతే పలుకుతాడో అది ఏంటంటే వారికి దీవెనకరంగా, నీ భూమి ఫలములు దీవించబడతాయి, నీ పిల్లలు ఆస్వాదించబడతారు అని దేవుడు మరి యాకోబు ద్వారా మరి తన 12 మందికి తగ్గట్టు దీవెనలను ఆ చివరి క్షణాల్లో ఒక ఆదికాండము 49వ అధ్యాయం 50 వచనాల్లో మనము వారి దీవెన వచనాలు కూడా చూస్తాము, శాప వచనాలు కూడా మనము చూస్తాం. అర్థమవుతుంది చెప్పేది? అర్థమవుతున్నాయా? కాబట్టి అలాంటి సందర్భాలు మనం ఏం చేయాలంటే, ఈ రోజుల్లో మాత్రము బంధత్వాలు వేరైనప్పటికీ, మాటలు లేనప్పటికీ చనిపోయిన రోజు మాత్రం కలుసుకుంటారు. ఎందుకు అని చెప్పండి అమ్మా శులమది? ఎందుకని? ఆస్తుల కోసం. అర్థమవుతుందా? పొలాలున్నా నాకే రావాలి అంటే దగ్గరుండి పరామర్శించే విధానాలు ఈ రోజుల్లో కరువైపోయాయి. ఎవరి ద్వారా వాళ్ళు చూసుకొని చివరి దినాల్లో మాత్రము దేనికోసం వస్తున్నారట? ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, వారు కలిగిన వస్తు వాహనాల కోసము, ఎవడికో చెక్కేదేంటి నా కొడుకునుగా లేనా అనేసేసి మళ్ళీ వీరికి అన్యాయంగా డబ్బులు ఇచ్చి కూడా ఏం చేస్తారంటే న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పి రాపించుకున్న వాళ్ళు చాలామంది నేటి దినాల్లో కూడా ఉన్నారు. కానీ ఆ రోజులల్లా కాదు, వారు ఆస్తుల గురించి ఆలోచన లేదు, కానీ తండ్రి నోటి ద్వారా పలికే వాక్కులు వారు దీవెనలుగా
భావించారు. అందుకని ఆ దినాలకు ఈ దినాలకు చాలా వ్యత్యాసం మనకి కనపడుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మరి యోసేపు తన పిల్లలను తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో 2 పిల్లలు నాకు ఐగుప్తులు దేవుడు ఇచ్చాడు అని చెప్పంగానే అతను అనుకున్నాడు, ఇక నా బిడ్డలను తన తండ్రి ఇశ్రాయేలు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని ఉద్దేశంతో ఇదిగో ఇతడు పెద్దవాడు పరిచయం చేశాడు. మనష్షే పెద్దవాడు, ఇదిగో ఎఫ్రాయిము రెండోవాడు అనుకుంటే తండ్రి నా కుమారుల లెక్క వీళ్ళు కూడా రూబేను షిమ్యోను లెక్క అని అక్కడ ఒక అంచనా వేశాడు. ఒక ఆది కాండములోనే 48వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే అతని గురించి రాయబడి ఉండిద్ది. చూడండి, ఆ మాట కూడా మీరు అర్థం చేసుకోగలిగితే కొంచెం లోతుగా వెళ్దాం. ఆది కాండము 48వ అధ్యాయము 17వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోసేపు అంటున్నాడు, ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయింది గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లా కాదు, ఇతడే పెద్దవాడై నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. చూసారా, ఇక్కడ మనష్షేకి అంటే శరీరానుసార ప్రకారంగా ఆస్తులైన అంతస్తులైన చెప్తే ఎవరికి వచ్చిన జ్యేష్ఠుడికే వస్తాయి. కానీ దైవ చిత్తంలో మాత్రము ఇక్కడ మాత్రము ఎవరి మీదకి రాగలుగుతున్నాయి? ఎఫ్రాయిం మీదకి వస్తున్నాయి. అంటే చిన్నవాడి మీదకే దీవెనలు చూడగలుగుతున్నారు ఇక్కడ. దాని గురించి మనం ఇంకా లోతుకుపోతే ఎందుకు చిన్నవాడిని ఆశీర్వదించాలి, ఎందుకు చిన్నవాడిని దీవించాలంటే దాని గురించి మరొక వీడియోలో మనం దీన్ని ధ్యానిస్తాం. కానీ ఇక్కడ మాత్రం జరుగుతున్న సంభాషణ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, తన తండ్రి అనుకున్నాడు యోసేపు పెద్ద కుమారుడి మీద నా తండ్రి ఏముంచుతాడు? చెయ్యి ఉంచుతాడు, అందుకే అతను దీవించబడతాడు అనుకున్నాడు. కానీ యాకోబు మనసులో అలా లేదు. ఏమో తెలుసా, ఎఫ్రాయిం మీద తన కుడి చేతిని ఉంచుతాడు. ఉంచుతుంటే అప్పుడు అతనికి ఇష్టం కాలేదంట. ఎవరికి ఇష్టం కాలేదు? యోసేపుకి ఇష్టం కాలేదు. ఇదేంటా, పెద్దవాడిని దీవిస్తే బాగుందిగా, నాన్న చిన్నవాడిని దీవిస్తున్నాడు కుడి చేతిన. అంటే ఈ చేతుల్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చేతుల్లో కూడా ఎడమ చేతి కుడి చేతిలో దీవెన అని బైబిల్లో కొన్ని చోట్ల ప్రస్తావించబడి, నీ కుడి చేతిలో దీవెన ఉందయ్యా అని దావీదు కూడా కొన్ని సందర్భాల్లో రాశాడు. మరి ఎడం చేతి గురించి అంటే దాని రీజన్లో 2 రకాలుగా ఉన్నవి. ఆ ఎడం చేతి పక్కన వారిని మనం కొత్త నిబంధనలు చూస్తే ఎడమ చేతి పక్కన వారిని గొర్రెలుగా మేకలుగా చూసి నా తండ్రి చేత శపించబడిన వారిలారా అన్న మాట మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఎడం చేతి ఉన్నవారు శపించబడిన వారి లెక్క, కుడి చేయి మీద ఉన్నవారేమో దీవించబడిన వారి లెక్క అని. ఇది ఒక కోణమే చెప్పా. రెండో రకంగా శిష్యులు కూడా అడిగారు, అయ్యా నా 2 కొడుకులను ఇంకా ఏపును కూర్చోబెట్టాను ఒక తల్లి అడిగిద్ది. కానీ ఆ సందర్భాలు వేరు. అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకుని లోతుగా ఆలోచించాలే కానీ అలాంటి దేవుడు అందరిని కించపరిచేవాడు కాదు, అలాని ఆస్వాదించేవాడు కాదు. కానీ ప్రణాళికలో ఎవరు ఆయన మాట వింటారు, ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతారనే ఉద్దేశంతోనే దేవుడు ప్రతి ఒక్కరిని చిన్నవాళ్ళపైన దయ చూపుతాడు. దాని వాగ్దానం కొరకు ఏంటంటే, పెంట కుప్పల మీద ఉన్న బేదలను నేను కటాక్షించుచున్నాను. అంటే చిన్నవారిని చిన్న చులకం చూసే వారిని వారి ద్వారానే దేవుడు వారి స్థలం కొట్టే రీతిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము అందరిలో చిన్నవాడిగా అనిపించుకోవచ్చేమో, కానీ అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు, అతని సంతానాన్ని దేవుడు గొప్ప చేశాడు. ఈ మాటలు నేను అంటలేదు. ఆ మాట అడగాలని తండ్రి మరి కొడుకు సమాధానం చెప్పాలి కదా. ఎవరు? యాకోబు అడిగాడు, నానా నువ్వు ఆశీర్వదిస్తున్నావు మంచిదే, కానీ పెద్దవాడి మీదకి నువ్వు చేతి ఉంచాలి కుడి చేయి, నువ్వేం ఎఫ్రాయిం మీదకి ఉంచావు, అట్లా కాదు నాయన, అట్లా కాదు నాయన అంటే అప్పుడు అతను అన్న సమాధానం చూడండి, ఏమంటాడు చూడండి అక్కడ 19వ వచనంలో. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా యోసేపు, అది నాకు తెలియను. ఇతడును ఒక జనమైన సమూహమైన గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడైతే ఇతని కంటే గొప్పవాడగునని అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. విన్నారా? మనష్షే కూడా గొప్పవాడవుతాడు, కానీ ఇతని కంటే ఇతని సంతానము, ఇతని కంటే ఇతని గోత్రము ఏం చేయబడిద్ది? ఘనతగా ఎక్కించబడిద్దని తండ్రి మరి దేవుని పేరపన బట్టి తన మనసాక్షిని కలిగిన బట్టి యోసేపు అలా చెప్పినప్పుడు కూడా నా కుమారుడు నాకు ఏది చేయాలో నాకు తెలుసు అనేసి చిన్నవాడి మీద ఎఫ్రాయిం మీద చేతులుంచి తన కుడి చేత్తో దీవించినట్లు మనము చూసాం. ఇప్పుడు అర్థమైందిగా, ఎఫ్రాయిం అనే ఒక పేరు మనకి ఎవరి గోత్రం వినబడుతుందయ్యా అంటే చెప్పండి, ఇశ్రాయేలు గోత్రంలోనే వినబడుతుంది.
అర్థమవుతుంది. ఇశ్రాయేలు గోత్రము అంటే 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రము ఒక గోత్రము. అర్థమవుతుంది. ఎఫ్రాయిము గోత్రము ఒక గోత్రం అని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు రండి, మనము చదివిన మూల వాక్య భాగానికి మనం వస్తే హోషేయలో ఈ ఎఫ్రాయిము గురించి ఈ హోషేయలోనే కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి. కానీ మనం చూస్తున్న సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే, వింటున్న సబ్జెక్ట్ ఏంటంటే, వృద్ధిలోకి రాలేకపోవడం గల కారణము బుద్ధి లేనక ఉంటుని బట్టి అతనికి ఏమి రాలేదంటే, ఏమన్నా వృద్ధిలోనికి రాలేదు. ఇక్కడ మీరు ఇంకా లోతుగా పరిశీలన చేస్తే 13వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగింది, అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు, తర్వాత బయలు దేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. ఎఫ్రాయి గోత్రములో ఉన్న జనాలు ఇప్పుడు తనకు పెళ్ళైంది, తనకు పిల్లలు పుట్టారు, వారికి పిల్లలు పుట్టారు, అలా తరతరాలు వస్తూ ఉన్నది. మూల వృక్షం ఏంటంటే ఎఫ్రాయి గోత్రం. అదే గోత్రం ఎఫ్రాయి గోత్రము లేదా మనీష గోత్రము అని గోత్రాలు చెప్పుకుంటారు కదా మూల వృక్షాన్ని బట్టి. అలాగా చెప్పుకుంటూ వస్తున్న దినాల్లో ఇది ఒక తెగగా, అనగా ఎఫ్రాయిములు దేవుని అరిగిన వారే, కానీ ఏం చేశారంటే వారు ఏ దేవతకు మొక్కారట? బయలు దేవతకు మొక్కుటను బట్టి అపరాధులుగా తీర్చబడ్డారు. అంటే ఈ మాట మీరు గమనిస్తే ఎఫ్రాయిం మాట్లాడేటప్పుడు అంట అందరికి భయం పుట్టేదట. ఎందుకంటే అలా నిక్కచ్చిగలి భక్తి చేశాడు. ఒకప్పుడు ఎఫ్రాయిము అలాంటి భక్తి పౌరుషము కలిగిన వాడు. ఎఫ్రాయిం అన్నవాడు అలాంటి భక్తి ప్రార్థనా పరుడే, తండ్రి దగ్గర నేర్చుకున్న భక్తిని విడవక మంచి విధానం కలిగిన వాడే. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రియులారా, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగాను. అతడు చెప్పండి, ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకున్నాడు. ఇశ్రాయేలు అంటే 12 గోత్రాలు అనుకున్న, 11 గోత్రాల్లో కూడా తన్నే గొప్ప చేసుకున్నాడు. ఇంతక తన తండ్రి అయిన యాకోబు కూడా ఎఫ్రాయిం విషయం ఏం చెప్పాడు? మనీషా గొప్పవాడవుతాడు, కానీ అతనికన్నా కూడా ఇతడు ఏమవుతాడు? చెప్పండి, ఏమవుతాడు? గొప్పవాడవుతాడని దేవుడు మాట్లాడిన మాట మనము చూస్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అదే సారాంశం. విన్నారా? తను గొప్ప చేసుకున్నాడు తన భక్తిని బట్టి. ఇప్పుడు చూసారా, మనం కూడా గొప్పవారిని కావాలంటే భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు పుష్పించాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం గొప్పవారం కాగలుగుతాం. ఆశ ఉండి క్రియ లేకపోతే గొప్పవారు ఎవరు కాలేరు. ఇది మాత్రం నిజం. నేను దీవించబడాలని ఆశ నీకు ఉండటం మంచిదే, కానీ దీవించబడాలని ఆలోచన నీకు ఉన్నప్పుడు దీవెని తగ్గ క్రియలు నువ్వేం చేయాలి? కలిగి ఉండాలి. కలిగి ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు. ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నా, ఒక సహోదరి అవ్వాలంటే ఆ ఆలోచన మంచిదే. అలా అనేసేసి టయానికి చదవకుండా, టయానికి కాలేజీలు అటెండ్ కాకుండా, చెప్పినవన్నీ కూడా సబ్జెక్టులు అర్థం చేసుకోకుండా నేను పాస్ అయిపోతానులే పనుకుంటానంటే సరిపోద్దామే? ఐఏఎస్ అవ్వాలంటే చదవాల్సింది నువ్వు చదవాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, దేవుడు చేసిన పని దేవుడు చేస్తాడు. నువ్వు చేయకుండా ఆయన చేస్తాడన్నది అసంభవం. అర్థమవుతుందా? మనకి జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చిన తెలివి ఉంది, దాన్ని బట్టి మనం ఎదగడం నేర్చుకునే విధానం ఉంటే నీ కార్యాన్ని ఏం చేస్తాడు? అందుకే అన్నాడు కదా, నీ పనుల పాటు హోం మీద పెట్టు. నువ్వు ఐఏఎస్ అవ్వాలా? చేస్తా. లేదా నువ్వు కలెక్టర్ అవ్వాలా? చేస్తా. లేదా నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకున్నావా? కుటుంబంలో ఒక ఉన్నతమైన ఒక యాజమానుడు పాత్ర వహించాలనుకున్నావా? చేస్తా. అయితే నువ్వేం చేయాలి? నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద పెట్టి అప్పుడు ఆయన సఫలపరుస్తాడు. నువ్వు అది ఏమీ చేయకుండా, నువ్వు ఏ పనులు దేవుని మీద భారం మోపు కూడా నువ్వు చేయాల్సినవి చేయకుండా దేవుడే చూసుకుంటాడు అనేసి నువ్వు శరీర సంబంధమై అలా బ్రతికితే సఫలం కలిగితే మన ప్రయత్నాలు విఫలమైపోతాయి. మనము చేయాల్సిన పని చేయాలి. ఇప్పుడు శ్రమను తప్పించుకోవాలంటే బైబిల్ మనకు నేర్పినది ఏంటి? ప్రార్థన. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు? ప్రార్థించమన్నాడు. సంతోషంతో ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు? యాకోబు గారి ద్వారా దేవుడు కీర్తనలు పాడమన్నాడు. అర్థమవుతుందా? మరి ఆయా సందర్భాలు బట్టి అలాంటి వాక్యాలు మనకు అందించబడుతున్నప్పుడు ఇలాంటివి చేయకుండా ఉంటే మనకు మేలుకరంగా ఉండిద్దా? చెప్పండి, ఉండనే ఉండదు. కాబట్టి ఇక్కడ ఎఫ్రాయిములో మనం తెలుసుకున్న గొప్ప విషయం ఏంటి అంటే, అతడు మునుపు ఎఫ్రాయిముగా ఉన్నప్పుడు ఆ బయలుదేవతకు మొక్కకు మునుపు అతను చూస్తే అందరికి ఏం పుట్టేది? వణుకు పుట్టేది, భయం పుట్టేది. అంటే భక్తిపరుడు అంటే ఇలాంటి వాడు రా, భక్తిపరుడు అంటే ఇలాంటి వాడు, ప్రార్థన అంటే ఎఫ్రాయిమేరా అన్నట్లు చెప్పుకునేవాళ్ళు. కానీ అపరాధి అయినప్పుడు ఏం చేస్తారు? అందరూ ఎగతాళి చేస్తారు. మనలో లోపం కనపడినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? చులకనగా చూస్తారు. వీధుల వాళ్ళు ఏం చేస్తారు? చులకనగా చూస్తారు. నువ్వు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా కానీ ఏం చేస్తూ ఉంటావు? స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇదిగో వీడంటారా పలానా పని చేసాడని నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు ఎంత భక్తి చేసినా కానీ ఏమైపోద్దట? ఏమైపోద్ది? ఉపయోగకరంగా ఉండిద్దా?
లేదు, అంత పాడైపోయింది. అందుకని ఒక్కసారి వెలిగించబడినాక మళ్ళా పడిపోయాడంటే అతని స్థితి అంట మరి అంతకంతకు ఏమైపోయిందంట, చెడ్డదగునని దేవుడే చెప్పాడు. అందుకే మనము కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటాడు దేవుడు. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది ప్రార్థన అయినా, పాటలైనా, లేదా దేవుళ్ళు గడిపే విషయమైనా కూడా అది గట్టిగా మనం పట్టుకోవాలి. కానీ మన బలహీనత బట్టి పోగొట్టుకుంటే ఆ లూజే మనల్ని ఎప్పుడు ఉంటానే ఉండిద్ది. నలుగురు కూడా మనం లూజ్గానే మాట్లాడతారు. అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదు. నేటి క్రైస్తవ్యంలో ఇలాంటి లూజును బట్టి అనేక చోట్ల అనేక విధాలుగా క్రైస్తవులంటే కూడా ఏమైపోతుంది, ఒక అవహేళనగా మార్చబడుతుంది. దేన్ని బట్టి అంటే మనల్ని బట్టే కదా దేవుని అన్యుల మధ్య నామము ఏం కలుగుతుందన్నాడు, దూషించబడుతుందన్నది. అది నిజమైన మాట. ప్రభు ముందే చెప్పాడు. మనల్ని బట్టి, క్రైస్తవాన్ని బట్టి అనేకులు, హైందవ కుటుంబాలు కావచ్చు, అనేకుల వారు కావచ్చు, మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి వారు కూడా ఏం చేస్తున్నారు, దేవుణ్ణి దూషించగలుగుతున్నారు. అదే నీవు ఎఫ్రాయిములాగా ఉన్నంతసేపు, అంటే ప్రార్థనసేపు ఉంటే నేను ఎవడేం అడిగేవాడు కాదు. కానీ ఎప్పుడైతే ఎఫ్రాయిములో ఉన్న ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావో, ఎప్పుడైతే ఎఫ్రాయిం కలిగిన ప్రార్థన ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకొని బయట దేవులతో తిరిగావో, విగ్రహాలతో తిరిగావో, లోకంతో తిరిగావో, దాని ఆశల వైపు తిరిగావో, అప్పుడు నువ్వేమైపోయావు, భక్తిహీనుడు అయిపోయావు. ఇప్పుడు వృద్ధిలోకి రాకపోవడం కారణం ఏంటంటే నీ భక్తిహీనతను బట్టి, నీ బుద్ధిహీనతను బట్టి. వింటున్నావా? నీ బుద్ధిహీనతను బట్టి, మన బుద్ధిహీనతను బట్టి ఏమైపోయాం, మనము వృద్ధిలోనికి రాని వారం అయిపోయామని ప్రభువు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అందుకనే నీ బయలుదేవతను బట్టి అపరాధి అతడు నాశనం పొందాడు. ఇప్పుడు వారు పాపము చేయుచు పెంపొందుతున్నారు, తమకు తోచినట్టు వెండితో విగ్రహాలను పోతపోస్తున్నారు. అదంతయు పని చేయు వారి పని, వాటికి బలులు అర్పిస్తున్నారు, దూడలను ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అంటే ఆ గోత్రంలో ఉన్నవారు ఏం చేశారయ్యా అంటే, ఇప్పుడు పిల్లోడు చేసినా కానీ ఎవరిని అంటారు, తండ్రిని అంటారు. తండ్రి సరైన విధానము పెంచలేదా, తండ్రి సరిగ్గా చేయలేదా అని. ఇక్కడ ఎఫ్రాయిము గురించి అంటే ఒక గోత్రము గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఒకప్పుడు ఎఫ్రాయిం బాగానే చేశాడు. ఎఫ్రాయిం అని ఎందుకు మాట్లాడుతున్నామంటే తన ద్వారా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, అందుకని ఒక మాటతో గోత్రం లెక్క ఎఫ్రాయి గోత్రం వారు అలా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, దూడలను ముద్దు పెట్టుకుంటున్నారు. అప్పుడు దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నారు, ఇప్పుడు చెప్పండి, దూడలను, అనగా విగ్రహాలను పోతబోసిన దూడలను ముద్దు పెట్టుకుంటున్నారు, వారిని వారు నమస్కరిస్తున్నారు అని ఇక్కడ హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు విలపించి రాస్తున్న మాటే ఈ మాట. అర్థమవుతుందా? ఎందుకు విషయాన్ని చెప్తానంటే, దేవుడు మనల్ని ఎఫ్రాయిముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అతను దేవుడు ఆశీర్వదించాడు, అతను దీవించాడు. కానీ వృద్ధిలో సన్నగిల్లిపడగల కారణం ఏంటంటే బుద్ధి లేకపోవడం బట్టి. అంటే తన సంతానంలో వచ్చేవారు ఏంటంటే బుద్ధిహీనత కలిగిన వారై ఉండి, ఈరోజు ప్రార్థనకు పోకపోతే ఏమైంది, ఈరోజే పోవాలా, రేపు వెళ్ళకూడదా, రేపు వారం మంద కాదా, రేపు వారం వెళ్ళొచ్చు కదా, మన పాస్టే కదా అని ఇలాగ వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనలో బుద్ధిహీనత కలగజేసుకున్నారు. అదే తాను జడిది కాక వానమంతా జడగొట్టినట్టు ఏం చేశారు ఆ గోత్రంలో వారు కొందరు, ఏముందలయ్యా రోజు పోయే ప్రార్థనే కదా, మన దేవుడే కదా, మన యేసయ్యాక ఊరుకుంటాళ్లే అని చాలామంది ఇలాంటి అసమర్థ మాటలు తీసుకొని వారి భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నారంటే వారందరూ ఎలాంటి వారంటే బైబిల్ చెప్తుంది, బుద్ధి లేని వారు కనుక వారు వృద్ధిలోకి రారు. విన్నారా? వారు వృద్ధిలోకి రారు. ఈనాడు నువ్వు కూడా వృద్ధిలోకి రాలేకపోవడం గల కారణము ఒకవేళ బుద్ధిహీనత నీలో ఉందేమో, వీళ్ళు చెప్పే మాటలు వింటున్నావేమో. అమ్మ పర్దాలు పోయేది, ఈరోజు నాతో సినిమాకి రా, ఈరోజు ఆదివారం సెలవు, ఈరోజు మనము ఏం చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఆరాధనలో 6-2 గంటల సేపు ఏం కూర్చుంటావు నువ్వు అని నిన్ను చెడగొడటానికి నీ స్నేహితులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఫంక్షన్లు కావచ్చు, అలాంటివి వచ్చినప్పుడు నువ్వు దాన్ని జయించలే. కానీ అవునులే నిజమే కదా, నువ్వు అన్నది నిజమే, రోజు పోయేదే కదా అనే ఒక ఆలోచన నీకు రాకూడదు. అలా వచ్చిందంటే నువ్వు వృద్ధిలోనికి రాలేవు. ఇక్కడ సేమ్ జరిగిన సిచ్యువేషన్ అదే. ఎఫ్రాయిము వృద్ధిలోకి రాలేకపోవడం కారణం ఏంటంటే చెప్పండి, బయలుదేవతలను విషయంలో అపరాధి అయిపోయాడు. ఒక అపరాధం వల్ల అతను ఏం చేయబడుతున్నాడు, చేసిన పాపను బట్టి అవిధేయుడిగా ఎంచబడ్డాడు. ఇలాంటి అవిధేయతలు మనం ఎన్ని చేసాము. అతడు ఒక విగ్రహం విషయంలోనే ఈ రీతిగా మాట్లాడితే మరి దినదినముకు చెప్పండి, దినదినమునకు మనం ఎన్ని అపరాధాలు చేస్తున్నాం చెప్పండి, మనం ఎన్ని అపరాధాలు చేస్తున్నాం లెక్కలేదు. మనసుతో చేస్తాం. ఎక్కడే ఉంటావు, మనసుతో నుంచి అంచల గలిబిలి లేదా క్రామ క్రోధ లోభ మధుమత్సరాలు కలిగిన ఆలోచనలు మనలోనే ఉంటాయి. ఇలాంటి అపరాధములన్నీ కూడా దేవుని ఎదుట, న్యాయ తీర్పు ఎదుట, విమర్శ దినమున ఒక్కొక్కడే బయటికి రావా చెప్పండి.
ప్రతిదీ కూడా ఆయన లెక్క ఎదుట మనము చెప్పవలసిన వారమై ఉండాం. అర్థమవుతుందా? కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని విషయాన్ని చెబుతున్నాడు, వారి జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనంలో, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడింది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. ప్రసూతి వేదన అంటే గర్భము ధరించిన స్త్రీ డెలివరీ అయ్యే టైంలో ఎలాంటి వేదన అనుభవించిద్దో అలాంటి వేదన అతనికి కలిగిద్ది. దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే వేదనలు మనకు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి మనకి? వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక వేదనలా మనకు వస్తుంది. ఎందుకు అలా ఉన్నామంటే మనసు బాగలేదు, వేదనగా ఉంది, చింతగా ఉందని చెబుతున్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే అసలు వేదన ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, 12వ వచనంలో అద్భుతమైన మాట ఉన్నది. ఏమనుంది? ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడినది, అది భద్రముగా ఉంది. అందుకే ఆ దోషాన్ని బట్టి అతనికి ఏం కలుగుతుందంటే వేదన కలుగుతుంది. వారికి ఉండకుండా నీతితో సద్భక్తితో మనం బ్రతకాలని దేవుడు ప్రేమతో మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రసూతి వేదన కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా. విన్నారు ఈ మాట? పిల్ల పుట్టే సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అంటే ఎంతో ఇబ్బందిగా. అంటే ఈరోజు మన కుటుంబ వ్యవస్థ కూడా ఇబ్బందులుగా నడుస్తుంది. అంటే ఏంటి? దేన్ని బట్టి? వేదనలు బట్టి, దేన్ని బట్టి? చీకు చింతలను బట్టి. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన చింతలన్నీ, అందుకే పోతున్నాడు కదా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి స్తోత్రం. చూసారా? ఆ చింతలన్నీ తీరాలంటే ఎవరు చెంతకు చేరినప్పుడు చింతలు తీరుతాయి? దేవుని చెంతకు చేరినప్పుడు చింతలన్నీ కూడా నా ప్రభువు మనలను విడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందో తల్లి? కాబట్టి అలాంటి చింతతో బ్రతుకుతున్న ఈ ఎఫ్రాయిముని అంతటితోనే తన జీవితాన్ని దేవుడు వదిలిపెట్టలా. అద్భుతమైన విషయం ఇది. అర్థమవుతుందా? అతని గురించి చెప్పాడు. అతను ఏమని? ప్రస్తుత కాలంలో బిడ్డ బయటికి పుట్టు సమయమున బిడ్డ బయటికి రాకుండా ఉండే ఎలాంటిది ఆ స్థితి ఎలాగుండిద్దో, మనోడు కూడా దోషాన్ని బట్టి బయటికి రాలేక కోలుకోలేక అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో చాలామంది అనుభవిస్తున్నారు. దీవించబడాలనేసేసి కొందరు ఆదివారం ప్రార్థనకు వస్తారు, ఆశీర్వదించబడాలని ఒక ఆదివారం శనివారం మాత్రమే వస్తారు. దేని కొరకంటే, నేను ఇలా ఆర్థికంగా ఉండకూడదు, ఆర్థికంగా నేను దిగులు పడకూడదు, నేను దీవించబడాలి, నేను ఆస్వాదించబడాలి, నా బిడ్డలు వారి భవిష్యత్తు బాగుండాలని చాలామంది నేటి దినాల్లో ఆశ కలిగి దేవుని సన్నిధికి వస్తారు. అది మంచి ఆలోచనే. కానీ ప్రియులారా, మీరు వచ్చినాక ఎలాగుంటుందయ్యా అంటే, మన పాపము మానలేని వారిగా, మన క్రియలను మనం విసర్జించలేని వారిగా ఉండి ఆయన సన్నిధికి వచ్చినంత మాత్రాన ఎఫ్రాయిములో చింత పోయిందా? పోలేదు. ఎప్పుడు పోయిద్ది అని అంటే, ఇదిగో తన దోషము భద్రంగా ఉందన్నారు చూసావా? ఆ భద్రంగా దాయబడిన ఆ దోషము పోయి వాక్యం ఏం చేయబడాలి? భద్రంగా ఉండాలి. అంటే వాక్యము హృదయంలో భద్రంగా ఉంటే దోషం మనలో భద్రంగా ఉండదు. వాక్యం భద్రంగా లేదు కాబట్టి మనలో ఏముంటుంది? దోషము ఏం చేస్తుంది? వాసము చేస్తుంది. కాబట్టి దేవుని ఎదురు కూడా అది భద్రంగా ఉంది, అతని స్థితి అలా ఉంది అనేసి. ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నాడంటే, మీరు ఆ మాట చూస్తే, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అతడు ఎలాంటి వాడై? బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. వృద్ధికి అంటే ఏంటి? డెవలప్మెంట్. అర్థమవుతుందా? గ్రోతింగ్లోకి రాడాడు అతడు. ఎందుకని? బుద్ధి లేనివాడు. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వాలంటే బుద్ధి కలిగిన తల్లి ఏం చేస్తుంది అంటే అందరూ సంగతి కాదు, వాక్యానికి ఉదాహరణకు మీతో మాట్లాడుతున్నాను. బుద్ధి కలిగిన వారు, తెలివి కలిగిన వారు తన బిడ్డ కొరకు వారి ప్రసన్న వేదను అనుభవిస్తారు. తన బిడ్డ నార్మల్గా డెలివరీ అవ్వాలని చాలా భారముతో ఏం చేస్తారు? కొంత ఆశతో, బాధ అయినప్పటికీ ఆ వేదన బరువైనప్పుడు కూడా ప్రసవిస్తానికి చూస్తారు. కానీ అలాగ లేదంట తన బ్రతుకు.
చూసారా, శరీర సంబంధమైన ఒక మాటను బట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు వారిని గద్దిస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఎవరు కలుగుతుందంటే ఎఫ్రాయిము గోత్రానికి కలుగుతుంది. అలా కలగడం గల కారణం ఏంటంటే వారి దోషములు బట్టి, వారి పాపములు బట్టి బయటికి వద్దామన్నా కూడా రాలేని వంటి స్థితులు. నేను దీవించబడాలని ఆశ అయితే ఉంది కానీ దీవెన పొందలేకపోతున్నాను. వృద్ధిలోకి రావాలని ఆశ అయితే ఉంది కానీ నేను వృద్ధిలోనికి రాలేకపోతున్నాను. అంటే దీన్ని ఎలా పోల్చాడు చూసారా? శాంపుల్గా ఉదాహరణకి ఎలా పోల్చాడు చూసావు దేవుడు? ప్రసూతి వేదన కాలం ఉన్న స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వనప్పుడు, ఇవ్వాలని ఉద్దేశం ఉన్నప్పుడు బుద్ధి కలిగి ఏం చేసిద్ది? డెలివరీ కోసం భారమైన బాధ్యతతో ఏం చేసి కర్తవ్యం నెరవేర్చడానికి ఎంతో బాధను అనుభవించిద్ది. అర్థమవుతుందా? కానీ ఇక్కడేంటి, శిశువు రానివానట్టుగా, అంటే శిశువు బయటికి రాకపోతే ఆ బాధ అంతే ఉండిద్ది కదా. అలాగే పాపం కూడా లోపలే ఉంటే, మనలో ఉంటే వృద్ధికి ఏమైనా ఆధారం ఉందా? లేనే లేదు. అంటే రావాల్సినది పోవాలి, హృదయంలో పోవాల్సినవి పోవాలి. దీన్ని ఈ రీతిగా పోల్చి దేవుడు చక్కగా ఇశ్రాయేలు ప్రజలందరికీ, గోత్రం వారికి అర్థమయ్యే రీతిగా ప్రభువు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఈ మాట వెంటనే చెప్పినప్పుడు వెంటనే బుద్ధి లేని వాడై వృద్ధికి రాడని చెప్పాడు కదా. అయినను అంటే దేవుడు అంతటితో వదిలిపెట్టలా, అతను సంతను ఆశీర్వదిస్తున్నాడు. ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చేవాడు. ఆ మాట కూడా చూస్తారు. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తాను. అంటే అలాంటి స్థితిలో ఉన్నవారిని కూడా నేనేం చేస్తాను? లేవనెత్తుతానన్నాడు. అంటే ఎఫ్రాయిము గోత్రంలో చెందిన వారు ఎవరైనా, అర్థమవుతుందా ప్రియులారా? అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించే మాట్లాడేది. వీళ్ళందరూ ప్రార్థనా పరులే, పడిపోయారు కదా. ఇప్పుడు ఎఫ్రాయిము కూడా ఇశ్రాయేలు ద్వారా పుట్టిన కుమారుడే, అంటే యాకోబు సంతానమే. అర్థమవుతుందా? కానీ ఇతడు ఒకప్పుడు ప్రార్థనా పరుడు, ఒకప్పుడు దేవునితో నడిచిన వాడు. కానీ మీరు ప్రారంభంలో చక్కని మాటలు మీకు చెప్పాను కదా, ఏమని? ఇతడు ఒకప్పుడు మాట్లాడితే అందరికి భయం పుట్టేది. ఒకప్పుడు నువ్వు చూస్తే నీ ఇంట్లో వాళ్ళు గడగడ వణికేవారు. కానీ ఈరోజు నువ్వు చూసి భయం లేకుండా, భక్తి లేకుండా నీ మాటను అగౌరవంగా చూస్తున్నారంటే అర్థం చేసుకో. అంటే నీలో ఒక చిన్న లోపం ఉన్నా కానీ ఇతని వారికి ఏం కలుగుతావంటే అలసిపోతావు. ఏమవుతావు? అలసిపోతావు. చివరికి దేనికి కూడా పంచేవు. అలాంటి స్థితి తెచ్చుకుంది ఎవరే అంటే నీవే. ఎందుకు చేసావో తప్పు? ఎందుకు వెళ్ళావు ఎల్లరన్న స్థలానికి? ఎందుకు నీ మనసుతో పాపం చేసావు? ఎందుకు నీ తలంపులతో, ఉద్దేశాలతో పాపం చేసావు అని మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రశ్న వేసుకొని, నిజమే నేను ఈ రీతిగా లూజ్ అవడం గల కారణము నేను ఆ తప్పు చేయకపోతే కుటుంబంలో నా ఘనతకెక్కేది కదా. ఒక భార్యకైనా, భర్తకైనా, బిడ్డలకైనా కూడా ఇలాంటి మనస్తత్వం ఉంటే కుటుంబంలో ఎవరు తక్కువలు కారు, ఎవరు ఎత్తు తగ్గు అసలు కారు. అందరూ సమానత్వం కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి లోపం లేని వారిగా వాక్యానుసారంగా ముందుకు పోవారమై ఉండాలని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వృద్ధిలోకి ఎందుకు రాలేకపోతున్నామంటే మొట్టమొదటి కారణం ఏంటంటే బుద్ధి లేకపోవడం వలన వృద్ధిలోనికి రాడు అని దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనము బుద్ధి కలిగిన వారమై ఉంటే, చెప్పండి, ఏ వారమై ఉంటే? బుద్ధి కలిగిన వారమై ఉంటే వృద్ధిలోనికి వస్తామని అద్భుతమైన మాట దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా చక్కని మాట మాట్లాడించాడు. అదే రెండవ మాట మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. అక్కడ కూడా బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గలవారిని అడిగిరి. చాలు, దేవునికి స్తోత్రం. ఈ యొక్క విశేషణ మీ అందరికి బాగా పరిచయమైనదే. ఏమని? 10 మంది చెప్పండి కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు ఉన్నారు. 5గురేమో బుద్ధి కలిగిన కన్యకులని, మరొక 5గురేమో బుద్ధి లేని కన్యకులని. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకుల గురించి నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇందాక చదవబడిన మూలవాక్యములో బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి రాడు అన్న మాటను విన్నాం కదా. మరి ఇక్కడ బుద్ధి కలిగిన వారు ఎక్కడికి వచ్చారు, బుద్ధి లేని వారు ఎక్కడ ఆగిపోయారన్నది చెప్పడం కోసం దేవుడు ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నారు. బుద్ధి లేని వారు వారి దివిటీలు ఏం చేశారంటే ఆర్పివేసుకున్నారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? వారి దివిటీలు ఆర్పివేసుకున్నారు. ఇది ఎలాంటిదయ్యా అంటే, నేను దీవించబడాలని ఆలోచన ఉంది కానీ వారి క్రియలు మాత్రము చేయలేదు. నేను ఆశీర్వదించబడాలి, నేను వృద్ధిలోనికి రావాలని ఆలోచన 10 మందికి ఉంది. ఇక్కడ బుద్ధి లేని వారి కన్యకుల గురించి మనం ఆలోచిస్తున్నాం, వారికి ఉంది. కానీ వారు ఏం చేయాలంటే క్రియను కనపరుచుకోలేపారు. ఏ క్రియ? ఇప్పుడు దీపం వెలగాలి అంటే దానిలో ఏముండాలి? నూనె ఉండాలి, తైలం ఉండాలి. అర్థమవుతుందా? నూనె ఉంటే ఆ దీపం ఏమైంది? వెలిగిద్ది. బుద్ధి కలిగిన వాడు చేసే పని ఏంటంటే, దీపం వెలుగుతూ ఉంటే
దీపము వెలుగుతూ ఉంటుంది, అందరికీ కనబడిద్ది. అర్థమవుతుందా? దేవుడు దీపం గురించి కూడా ఒక చక్కని మాట, దీపం వెలిగించి కొంచెం కిందో మంచం కిందో పెట్టడం ఎవడో కూడా. అర్థమవుతుందా? కొంచెం కిందో మంచాల కిందో లేదా కనబడడం చాట్లో పెడితే వాడిని ఏమంటారు చెప్పండి? వాడిని ఏమంటారు? బుద్ధి లేనివాడు అని అంటారు. అదే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? దీపాన్ని వెలిగించి ఒక దీపస్తంభం మీద పెడితే ఆ కాంతి అందరికీ వ్యాప్తిచ్చింది అక్కడ ఉన్న వారికి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? బుద్ధిమంతుడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ బుద్ధి లేని వారి ధీమా ఏంటంటే, మేము భక్తి చేస్తున్నాం, మేము ప్రార్థనకు వస్తున్నాం అని మాటలు వింటున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, ఇక మాకేం తక్కువ, ఈ నూనె అవసరమా, ఈ నూనె ఎంత అవసరమా, అవసరం లేదులే అన్న ధీమా భక్తిలో వచ్చినాయి వాళ్ళకి. అర్థమవుతుందా? భక్తిలో అది రావటమే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే ఈనాడు నీవు నేను మన సంఘాలు మనమందరం కూడా వృద్ధుల్లోకి రాకపోవగల మెయిన్ కారణమే ఇదే నిర్లక్ష్యం. ఈ బుద్ధి లేని కన్యలకు ఏముందని నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం బట్టి వారి దివిటీలు ఏం ఆరిపోయినాయి. అందుకే దేవుడు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకిడని ఎవరిని అడిగారు? బుద్ధి కలిగిన వారిని అడిగారు. అంటే భక్తిని క్రియలను చేసేవారిని అడిగారు. ఎవరు? ఆరిపోయిన వారు. ఇప్పుడు చూశారు కదా, ఒకవేళ బుద్ధి లేకపోయినా కూడా ఏం ఆరిపోతాయి అంటే ఆత్మీయ దీపాలు ఆరిపోతాయి. ఇప్పుడు అందుకని ఆ మాటకు ఆపోజిట్ మాట అర్థమైంది కదా. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. బుద్ధి లేని వారు కన్నికలు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. వరుడు వచ్చాడు, ఎవరిని తీసుకెళ్ళాడు? భక్తి చేసి బలహీనులైన వారిని తీసుకెళ్ళాడా? భక్తి చేసి బలహీనులైనప్పటికి కూడా, అర్థమవుతుంది అవి మాట శ్రద్ధగా వినండి, బైబిల్లో భక్తులందరూ వారు బలహీనతలు బట్టి బలహీనతలు బట్టి భక్తులు పడిపోయినా మరలా లేచారు. వారు మరలా సరి చేసుకున్నారు కాబట్టి వారు దేవునితో ఉండగలుగుతారు. అంతేగాని నువ్వు భక్తి చేసి పడిపోయి అట్లాగే ఉన్నావంటే నువ్వు దేవుని రాజ్యం వెళ్ళటం అసంభవం. అర్థమవుతుందా ప్రియులారా చెప్పే మాటలు? అర్థమవుతుందా? భక్తి చేస్తూ పడిపోయామంటే ఈ మాట కూడా ఇంకొక మాట చెప్తా బైబిల్ గ్రంథంలో నుంచి. నీతిమంతుడు 6 మార్లు పడినా 7వ మారున అతడు లేపుతాడు ఆయన. అర్థమవుతుంది? ఆ సందర్భాలు బట్టి పడినప్పుడు కూడా తనలో ఒక ఆశ ఉండాలి, నేను లెగవాలి, అరే నేను పాత జీవితం కలిగి జీవించాను, ఇప్పుడు అలా కాదు, ఈ ఒక సంవత్సరంలోనైనా నేను ఎలా ఉండాలి, వెలిగించబడాలి ఒక ఆలోచన ఉంటూ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఆ ప్రయత్నమే చేయకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత భక్తి చేసినా ఎన్నాళ్ళు నూనె ఉంచుకొని చివరి క్షణాల్లో నూనె లేకుండా ఉన్నావంటే ఎత్తబడే గుంపులో ఉంటావా? నేను ఉండలేవు. అర్థమవుతుంది? ఎంత రక్షణ తీసుకున్నా ఏది తీసుకున్నా ఆయన చెప్పిన నియమాలు ఆయన చెప్పిన కట్టలు గై కొనుక్కోకుండా ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళటము అసంభవం. అవునా కదా? వీళ్ళు వెలుగుగానే ఉన్నారు, ఉన్న ఉపయోగం ఏముంది? ప్రియుడి కొరకు చెప్పండి, ప్రియుడి కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దివిటీలు ఆరిపోకుండా వెలిగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి వారి దీపాలు నిత్యము వెలుగుతున్నాయి. దాని అర్థం ఏంటంటే బుద్ధి ఉంటే దీపం వెలిగిద్దంటే ఆత్మీయ జీవితాలు కూడా వెలిగించబడతాయి, వారి ఇళ్ళ దీపాలు కూడా ఏం చేయబడతాయి? వెలిగించబడతాయి అని దేవుడు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఈ మాటలు ఇంకా చెప్పాలంటే 4-5 మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరొకసారి మనము దీని గురించి మరొక వీడియోలో వారి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది ఇప్పుడు పార్ట్ 1గా మరి వృద్ధిలో రాలేకపోవడం కారణము బుద్ధి లేకపోవడం బట్టి అని మెయిన్ అంశం. అర్థమవుతుందా? వృద్ధిలోకి రాలేకపోవడం బుద్ధి లేనివాడు. ఎవరన్నాడు ఆ మాట? ఎఫ్రాయిముతో అంటున్నాడు. అతడు వృద్ధి లేనివాడై వృద్ధిలోకి రాడు. బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాము. ఇప్పుడు ఎత్తబడింది ఎవరు? బుద్ధి కలిగిన కన్నికలు ఎత్తబడ్డారా? బుద్ధి లేని కన్నికలు ఎత్తబడ్డారా? బుద్ధి కలిగిన కన్నికలే ఎత్తబడ్డారు. అంటే వృద్ధులోనికి రావాలన్నా కూడా బుద్ధి చాలా అవసరం. ఆ బుద్ధి మనకు ఉండాలి. నేటి క్రైస్తవ్యములో, సంఘములో, సమాజంలో, కుటుంబంలో కూడా నా ప్రియమైన సహోదరుడా సహోదరి బుద్ధి కలిగి ఉండటానికి ప్రయత్నించి ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా, ఎన్నో ప్రసంగాలు వింటున్నావు కదా, ఎందుకు నీ బుద్ధి మారతలేదు, ఇంకా నీ సొంత సబుద్ధిని ఎందుకు ఆధారం చేసుకుంటున్నావు అని ప్రభువు అడుగుతున్నాడు. ఇక నువ్వు నీ సొంత సబుద్ధిని ఆధారం చేసుకోవడం ఆపేసి దేవుని వాక్యం మీద ఆధారపడతాం బ్రతుకు, దేవుని మీద ఆనుకొని బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరిపోయిన నీ దీపాన్ని నా దేవుడు వెలిగించడానికి ఈ దినమున ఈ క్షణమున సిద్ధముగా ఉన్నాడు. విశ్వసించిన వారందరూ కూడా దేవుడు మాట్లాడిన యొక్క వాగ్దానాలు, ఈ అమూల్యమైన వాగ్దానాలు దేవుడు వారి విశ్వాస జీవితంలో ఫలింప చేయునుగాక.
ఆమేన్. కనుక ఎఫ్రాయిము ఒకప్పుడు ప్రార్థన పరుడు, కానీ అతడు దేన్ని బట్టి అపరాధిగా తీర్చబడ్డాడంటే బయలుదేవతలకు మొక్కి అపరాధిగా తీర్చబడ్డాడు. మనము కూడా మొక్కరాని వాటికి మొక్కితే మనం కూడా ఏంగా తీర్చబడతాం? అపరాధులుగా తీర్చబడతాం. చేయరాని కార్యాలు చేస్తే అపరాధులం అవుతాం. వెళ్ళరాని స్థలాలకు వెళితే అపరాధులుగా తీర్చబడతాం. ఆ యొక్క బలహీనతే ప్రార్థన చేయకూడదు నేను చేసేది అడ్డుకున్నది. ఏం ప్రార్థన చేస్తావు? మొన్నటి పోయావుగా, ఇది చేస్తే ఏముందో, అది చేస్తే పెద్ద లెక్క అన్న ధీమా నీకు కలగజేసింది బలహీనత. బలహీనత అంటే ఏంటో తెలుసా? ఇదే. ఎలాగనో అని అంటారేమో, చిన్నదే కదా అని వెళ్ళావు, చిన్న తప్పేగా చేసి, దొంగతనమే కావచ్చు, లేదా సిగరెటే కావచ్చు, జూదమే కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్నదేని వెళ్ళావు. కానీ నువ్వు ప్రార్థనకు వచ్చేసరికల్లా అబ్బా చిన్న చేతి లేదే కానీ ఇప్పుడు నాకేం రాలేదు కదా, ఇంకో చేతి ఏమైందిలే, అడిగినప్పుడు చూద్దాంలే అన్న ధీమా కలుగుతుంది. చూసావా? ఇది దేని వల్ల కలుగుతుందంటే బలహీనతను బట్టే కలుగుతుంది. ఈ బలహీనత నేటి దినాల్లో చాలా మందిలో ఉంది. ఒకవేళ నీలో ఉంటే, నా ప్రభు చెబుతున్నాడు, ఒకవేళ ఈ బలహీనత నీలో, మనలో, మన అందరిలో ఉంటే అది సరి చేసుకోవడానికి దేవుడు ఈ అంత్య దినాల్లో దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడమ్మా. కాబట్టి అర్థం చేసుకొని ఏం చేద్దాం? మనము బలహీనత నుంచి విడిపింపబడి ఏం చేయాలి? మనము ఎఫ్రాయిం వల్ల మరలా మనం కోలుకునేవారుగా ఉండాలని ప్రభు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎఫ్రాయిం మునుపు జీవితాన్ని జ్ఞాపకం చేశాడు, ఈ మధ్య స్థితిని జ్ఞాపకం చేశాడు, తన తర్వాత జరగబోయే దిశను కూడా అతన్ని నేను విడిచిపెట్టనని ప్రభు కూడా వాగ్దానము చేశాడు. ఇప్పుడు వాక్యం నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు. నువ్వు పాపములను ఉన్నావని నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. నువ్వు లేకపోవడానికి ప్రయత్నం చేయగలిగితే నీ పక్కనే ఉండి నేనేం చేస్తాడు? ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తాడు. నా ప్రభు చక్కగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ మాటలు దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్పును జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యగు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దాసు నలుపును నిలబెట్టుకొని ప్రభా కొన్ని అమూల్యమైన మాటలు మాకు అందించారు. నిజమేనయ్యా, వృద్ధిలోనికి రాకపోవడం గల కారణము బుద్ధి లేకపోవటం బట్టి అని చక్కని సందేశాన్ని మాతో మాట్లాడావు. నిజమే ప్రభా, సంఘంలో కావచ్చు, సమాజంలో, కుటుంబ వ్యవస్థలో కావచ్చు ప్రభా, బుద్ధి లేదయ్యా. బుద్ధిహీనతగా ఉన్నాం కాబట్టి నాయన, బుద్ధి లేని కన్నికల వల్ల ఉన్నాం కాబట్టి ప్రభా, అయ్యా మేము వృద్ధిలోనికి రాలేకపోయాం ప్రభా. దయతో మమ్మల్ని మీరు క్షమించండి రాజా, మమ్మల్ని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. జీవాధిపతి, జీవము కలిగిన వాడా, ఇదిగో మునుపు ఎఫ్రాయిం ఎలాంటి వాడంటే అతను చూస్తే ఇశ్రాయేలుకే భయం పుట్టేదయ్యా. ఒకప్పుడు నిన్ను చూస్తే, ఒకప్పుడు నువ్వు ప్రార్థనకు వెళుతుంటే, ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే, పాట పాడుతుంటే, చర్చిలో ఆరాధన చేస్తుంటే, అమ్మో దేవుని ఆత్మీయతతో ఉంది, పని చేస్తుంది అనుకున్న మనుషులు ఈరోజు ప్రభా పనికి మాలిన వాడి రోడ్లు లేంబడి తిరుగుతున్నాడు ఒక మాటలు వచ్చిందంటే ప్రభా అపరాధిగా తీర్చబడ్డానయ్యా, బలహీనతను బట్టి నాయనా ఏడవబడ్డానయ్యా లోకములో తండ్రి. అలాంటి వారిని విడిపించమని దాసుడిగా ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా సంఘ బిడ్డలు కూడా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వాక్యము అయ్యా రెండంచుల ఖడ్గము వంటిది నాయన, ఇదిగో మనుషులు సరిచేసేదయ్యా. కాబట్టి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకను నాయన వృద్ధిలోకి రాలేకపోవడం గల కారణాలు లేఖనాల్లో ఉన్నాయి. ఇంకెవరు ఎలాంటి వృద్ధుల్లోకి రావాలని ఆశపడుతున్నారో అలాంటి విషయాలు కూడా మరొకసారి నీ బిడ్డలతో మాట్లాడడానికి కృప చూపండి. విన్న ఈ మాటలు వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయాల్లో ప్రభా నీరు కట్టి ఫలించేటట్లు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి కొందనాలు.